ఈ యొక్క చర్చ్ గురించి కానీ మరి ఈ యొక్క మరి వస్తున్నటువంటి మరి ప్రజలు మరి వీరందరి గురించి కానీ మరి ఏదన్నా మరి మీరు చెప్పాలనుకుంటే 2 wordsలో మీరు చెప్పేస్తే బాగుంటుంది. నేను చెప్పాలనుకునేది ఒకటే, ఫస్ట్ ప్రయారిటీ ఆ దేవుడు, జీవం గల గొప్ప దేవుడు యేసయ్య. ఆయనే నా జీవితం మార్చాడు. ఆయన ద్వారా నేను ఈ చర్చికి వచ్చాను. చర్చికి వచ్చిన తర్వాత ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు ఈ చర్చ కోసం, పొలిటీషియన్ లీడర్స్ కానీ విశ్వాసులు కానీ ఎన్నో గొప్ప పనులు దేవుడు ఈ చర్చిలో చేశాడు. మా పాస్టరయ్య గారు నా అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సమస్యల గురించి ప్రార్థన చేస్తూ నాతో నిలబడ్డాడు. నాతోటే కాక మా విశ్వాసులు ఎంతమంది అయితే సంఘం ఉందో వాళ్ళందరికీ సేవ చేస్తాడు ఆయన. అవి ఏ రకంగా కానీ స్వస్థత కానీ, ట్యాబ్లెట్స్లు ఇచ్చుడే కానీ, ఇంజెక్షన్స్ కానీ, బీపీ షుగర్ చెక్కే కానీ ఎన్నో రకాల సేవ అనేది మా పాస్టరయ్య చేస్తాడు. ఆయన మాతో ఎప్పటికైనా బలంగా నిలబడ్డాడు. గొప్ప దేవుడు ఈ కొత్త జీవితం ఇచ్చినాడు. ఒక పరిస్థితి ఒకప్పుడు ఎట్లుండే అంటే మృత్యులోకి నేను వెళ్ళాను, కానీ ఆ నుంచి గొప్ప దేవుడు యేసయ్య నన్ను తీసి నిలబెట్టాడు ఈ చర్చలో, ఈ సంఘంలో. அவர் నన్ను నడుపుతున్నాడు. అందుకే దేవునికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా ముందుకు సుగా దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను అన్నట్టు ఒక పట్టుదల నాకు ఉంది. ఆ దేవుని ఇష్ట ప్రకారం నేను నడుస్తాను అని నేను మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.